వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పులివెందుల్లో రాజకీయం పెద్ద వయస్సు అలాగే చిన్న వయస్సు చుట్టూ తిరుగుతోంది అంటే చాలా మంది కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ ఫ్యామిలీ ట్రీ గురించి తెలియకపోతే మర్చిపోయి ఉంటే కనుక ఒకసారి మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. అయితే ఎందుకు ఇదంతా వస్తుంది? ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నటువంటి రగడ ముందేమో ఉప ఎన్నికలు కావాలి, మళ్ళీ రీపోలింగ్ జరగాలి అని చెప్పి, లేదు మాకు మేము బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పి రెండు రకాలైన స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ గురించి లోకల్ గా ఉన్నటువంటి ఓటర్లు ఏం మాట్లాడుతున్నారు, అలాగే అప్రజాస్వామికంగా చంద్రబాబు నాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు పులివెందుల ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఒక సమాధానం పులివెందుల వాసి మాట్లాడినటువంటి వీడియో ఒకటి చాలా వైరల్ అవుతోంది. దాంట్లో అతను లోకల్ గా చెప్పినటువంటి వాస్తవాలు చూస్తే, వాస్తవాలు ఇన్ ద సెన్స్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తను ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ తీరు చూస్తే నిజంగా ఇదే జరుగుతోందా అన్నటువంటి ఒక అభిప్రాయం కలుగుతోంది. దాన్ని ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు కూడా కాన్వాయికి అడ్డుపడి జగన్మోహన్ రెడ్డి వచ్చేనే ఎప్పుడు కూడా కాన్వాయికి అడ్డుపడి జనాలు అన్న 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 అని పుష్పగుచ్చాలు ఇచ్చి అడ్డుపడేటువంటి పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి అడుగుతానే చూసే పరిస్థితి కూడా లేదు లాస్ట్ పులివెందుల్లో. అసలు జగన్మోహన్ రెడ్డికి వర్గమే లేకోకుండా అవినాష్ రెడ్డి వర్గం తప్ప ఇక్కడ పులివెందుల్లో పెద్ద వయస్సు వర్గమే లేకుండా పోయింది. కారణం ఏంటంటే వాళ్ళను అంతరించి చేయడానికి అవినాష్ రెడ్డి పుట్టుకొచ్చారు. అంటే వాళ్ళ నాశనం చేయడానికే అవినాష్ రెడ్డి. పులివెందుల్లో అవినాష్ రెడ్డి వర్గం తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గం లేదు. కాబట్టి పులివెందుల్లో వైఎస్ వాళ్ళే అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళ గురించి భయపడే పరిస్థితి లేదు. పొలంగల సెంటర్ ఎవరైనా ఏలుపెట్టి చూపించాలి చేసిన తప్పులు. 100 కోట్లు చేయని అభివృద్ధిని కూడా చేసేట్టుగా చూపించి తప్పులు అనుకున్నారు. అది ప్రజలకు ఏం చేస్తారంటే వచ్చినప్పుడు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అంత ఇంత కార్యకర్తలకు ఏదో అంటారు కదా, ఎంగిలి మిలుగులు రాసేట్టు వీళ్ళు కోట్లు సంపాదించుకొని ₹1000 ఇచ్చేస్తున్నారు. ఆ తృప్తిలో ఉన్నారు. తెలుసుకున్న వాళ్ళు ఎవరు పోవడం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అగస్తి గారి గారు. ఇప్పుడు నీ వివేకానికి సంబంధించి ఎవరికి లాభం, ఎవరి పాత్ర ఉండొచ్చు అనేది ఇక్కడ స్థానికంగా ఎక్కువ ప్రజల అభిప్రాయం. ఇక్కడ రాజకీయం పుట్టినప్పటి నుంచి వైఎస్ రాజశేఖర పెద్ద వయసు వాళ్ళు చిన్న వయసు వాళ్ళు అనేది ఉంది. ఇక్కడ వయస్సు వాళ్ళు రాజశేఖర రెడ్డి రాజారెడ్డి ఉన్నంత కాలం చిన్న వయస్సు వాళ్ళని ఇప్పుడు రాణించేవాళ్ళు కాదు. వీళ్ళకు ఒళ్ళంతా విషయం అన్నమాట. కంటి చూపు మేర కాలిపోవాల్సిందే, మాట్లాడితే వినపడే మేర ఎవరైనా నాశనం అయిపోవాల్సిందే. అలాంటి భావోద్వేగాలు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆనాడు వయస్సు రాజశేఖర రెడ్డి గారు కూడా వీళ్ళ దగ్గర రాణించేవాళ్ళు కాదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజకీయ కోణాలు, వాళ్ళ కుటుంబ సమస్యలన్నీ కూడా ఎవరు చూసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఆ సమయంలో ఆధిపత్య పోరు ముఖ్యమైంది. ఇక్కడ రాజశేఖర్ వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆధిపత్యం చెలాయించాలా. కాబట్టి పెద్ద ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి గారు బతుకున్నంత వరకు ఈ నా కుటుంబాన్ని కానీ నా కుటుంబం కానీ పులివెందుల ప్రజల్లో కానీ చేయి విడిచిపెట్టానని చెప్పేసి ముక్తకంఠంతో గట్టిగా ఉండేవాడు ఆయన. కాబట్టి ఆ ముద్దు విష ప్రయోగంలో భాగంగానే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మద్దతు ఏంటంటే, ఒకవేళ ప్రభుత్వం రేపు టీడీపీ పోయిన తర్వాత వైసీపీ వచ్చే పరిస్థితులు ఉన్నాయి కదా, ఇక్కడ ఏదో వ్యతిరేకత ఒక్కసారి సీఎం అని పడి రోడ్లలో పడి ఎక్కడ చూసాం చేద్దామని అనుకుంటున్నారు. ఒకవేళ ఇవన్నీ కూడా చేస్తే పొరపాటున మనం ఆ వృద్ధి దాన్ని మళ్ళీ ఏదో ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఒక గవర్నర్ కోటాలోనో లేకపోతే ఇంకో కోటాలో ఇచ్చేస్తే అప్పుడు మళ్ళీ పెద్ద వయసు వాళ్ళ క్వార్టర్ ఉంటుంది. వైఎస్ వివేకానంద రెడ్డి బతికి ఉంటే మళ్ళీ ఎక్కడైనా కూడా అంతా పెద్ద వయసు వాళ్ళ కాడికి పోయే వాళ్ళు తప్ప వీళ్ళ కాడికి పోయే వాళ్ళు కాదు. ఎందుకు ఇక్కడ ఈ పెద్ద వయస్సు చిన్న వయస్సు మళ్ళీ వస్తుంది, మళ్ళీ తీసుకురావాల్సి వస్తుంది? నిజంగానే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించి ఫ్యామిలీ ట్రీ అనేది ఉంటుంది, అందరికీ తెలిసిందే. చాలా వరకు ఎవరికి తెలియదు. తను చెప్పిన దాంట్లో ఒక ఫ్యాక్ట్ కూడా ఉంది. వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎప్పటి నుంచి వీళ్ళ ప్రభావం మొదలైంది అని చూస్తే బిఫోర్ రాజశేఖర్ రెడ్డి, ఆఫ్టర్ రాజశేఖర్ రెడ్డి కింద చూసుకోవాలి. బిఫోర్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళెవరు, అసలు వీళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫలానా అవినాష్ రెడ్డి అనేవాడు ఉన్నాడు, లేదంటే వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి అనేవాడు ఉన్నాడు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు ఎవ్వరు కాంగ్రెస్ పార్టీ నేతల కింద చలామణి అయినప్పటికీ కూడా అసలు పులివెందుల్లో వాళ్ళ సంగతే పట్టించుకునే నాథుడే లేడు అన్నది జగమెరిగినటువంటి సత్యం. అయితే ఒక్కసారిగా రాజశేఖర్ రెడ్డి మరణంతో మొత్తం అంతా తీరు మారిపోయింది. తీరు మారిపోయినప్పటికీ కూడా పెద్ద ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి అడ్డం పడి చాలా వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక పక్కన మేనేజ్ చేస్తూనే, ఒకవేళ అంటే అక్కడికి వైఎస్ఆర్సీపీ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి అంటే తీసుకుని నడిపిస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ లో ఉండి పోటాపోటీగా ఆయన ఉండడం, తొడగొట్టడం, ఇంటి దగ్గరికి రానివ్వకపోవడం, ఇదంతా అలాగే కన్నీళ్లు పెట్టుకుని బయటికి రావడం, ఇవన్నీ విషయాలు కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలే. అదంతా అయిన తర్వాత ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది అన్న మూమెంట్ వచ్చేసరికి బట్టబయలైపోయాయి. ఎందుకు బట్టబయలయ్యాయి ఏంటి అనేది చూస్తే సిబిఐ ఎంక్వైరీ రావడం, వివరాలన్నీ కూడా అప్పట్లో రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు పబ్లిక్ కి అప్పుడు చెప్పడం. అంతవరకు రాజకీయంగా ఎవరేం మాట్లాడలేదు ఎవరి ఫ్యామిలీ గురించి ఏంటి అనేది, బట్ అప్పుడు చెప్పడం ఇలా జరిగింది అని
ఆ తర్వాత ఎవరు అసలు వీళ్ళు, అవినాష్ రెడ్డికి ఎందుకు ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, సునీత చెప్తున్నా కూడా ఏం జరిగిందనే దాని మీద అని అందరూ ఒకసారిగా తెలుసుకోవడం జరిగింది. అప్పుడు వాళ్ళ వంశవృక్షం అనేది బయటకు వచ్చింది. ఏంటనేది చూస్తే వైఎస్ఆర్ వంశవృక్షం ముందుగా వైఎస్ పుల్లారెడ్డి భార్య అచ్చమ్మ. ఈ పుల్లారెడ్డి గారికి ఇద్దరు పిల్లలు, వైఎస్ వెంకటరెడ్డి అలాగే మంగమ్మ. మంగమ్మకి సంబంధించినటువంటి ఫ్యామిలీ డీటెయిల్స్ తెలియదు మనకి, పక్కన పెట్టేస్తే ఇక్కడ వైఎస్ వెంకటరెడ్డి గారికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య బోనాల లక్ష్మమ్మ, రాజపాలెం మంగమ్మ రెండో భార్య. వైఎస్ వెంకటరెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముత్తాత. జగన్మోహన్ రెడ్డి గారి ముత్తాతకి ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరు భార్యలకు సంబంధించి ముందు పెద్దకొండారెడ్డి, తర్వాత ప్రభుదాస్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, సుగుణమ్మ, రత్నమ్మ, రాజమ్మ, మేరీ పునీతమ్మ, కమలమ్మ, చినకొండారెడ్డి. ఇలాగా వెంకటరెడ్డి గారికి పుట్టారు. తర్వాత రాజారెడ్డి గారు. ఇందులో రాజారెడ్డి గారికి మళ్ళీ జార్జ్ రెడ్డి, వివేకానంద రెడ్డి, సుధాకర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, విమలమ్మ, రాజశేఖర్ రెడ్డి ఇలాగా కొడుకులు, కుమార్తె. రాజశేఖర రెడ్డి గారికి వచ్చేసరికి అందరికీ తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ చూస్తే భార్య భారతిదేవి, పిల్లలు హర్ష, వర్ష, అనిల్ కుమార్, షర్మిల, రాజారెడ్డి, అంజలి. ఇక చినకొండారెడ్డికి సంబంధించి చూస్తే పెద్దకొండారెడ్డి, చినకొండారెడ్డి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రాజారెడ్డి గారి ఫ్యామిలీ దాంట్లో పెద్దకొండారెడ్డి, రాజారెడ్డి గారి తండ్రి పెద్దకొండారెడ్డి. చినకొండారెడ్డికి వైఎస్ భాస్కర్ రెడ్డి వాళ్ళు పుట్టారు. పెద్దకొండారెడ్డికి రాజారెడ్డి అనమాట. సో ఇలాగ ఇక్కడి నుంచి ఇలా మొదలయ్యి ఇలా కిందకు వచ్చింది. చినకొండారెడ్డి గారికి 9వ కొడుకు వైఎస్ భాస్కర్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి గారి తండ్రి. 6వ కూతురు సుగుణమ్మ అంటే భారతీదేవి తల్లి. మేనత్త మేనమావ పిల్లలు వాళ్ళిద్దరు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారేమో పెద్ద కొండారెడ్డి గారికి సంబంధించినటువంటి ఫ్యామిలీలో ఇలాగా వీళ్ళకి వచ్చింది. సో ఇక్కడ వీళ్ళని పూర్తి స్థాయిలో చిన్నకొండారెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించి పూర్తి స్థాయిలో పక్కన పెట్టేశారు. పెద్దకొండారెడ్డి ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళ ఫ్యామిలీ అని చెప్పి అంటారు. ఇలా పెద్ద వయస్సు చిన్న వయస్సు అని చెప్పి విడిపోయింది అనేది అక్కడ చెప్తారు. సో ఇక్కడ అదే రాజకీయం జరుగుతోంది అంటే పులివెందుల్లో ఇప్పటికీ కూడా మాట్లాడుకుంటున్నారు. మరి దీని మీద మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.